హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా 5 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేసి తినేసేయచ్చండి. స్పాంజీలాగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. రండి, నేను ఎలా తయారు చేశానో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక కప్పు నిండా బొంబాయి రవ్వను తీసుకుందామండి. సూజీ రవ్వ తీసుకొని అరకప్పు వరకు పెరుగును వేసుకుందాము. పుల్లటి పెరుగైనా సరే వేసుకోవచ్చండి. నేనైతే ఫ్రెష్గా ఉన్న పెరుగును వేసాను. పుల్లగా తినాలి అనుకున్న వాళ్ళు పుల్లటి పెరుగు వేసుకోండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక అరకప్పు వరకు అటుకుల్ని వేసుకుందామండి. అటుకుల్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుందాము. ఇలా కడిగిన అటుకుల్ని ముందుగా నానబెట్టుకున్న ఈ బొంబాయి రవ్వలో వేసేద్దామండి. వేసేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. ఈ రవ్వ ఎంత నానితే అంత బాగా వస్తాయండి దోశలు. స్పాంజిల్లాగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకుందామండి. చూడండి ఎంత చక్కగా నానిపోయిందో. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీ జార్లో అయితే ఈ పిండిని వేసేద్దామండి. వేసేసి కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా దోశ పిండిలాగా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. తర్వాత బౌల్లో వేసేసుకుందాము. వేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. ఈ దోశపిండిలాగా చేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తర్వాత తినే సోడా కూడా కొద్దిగా వేసుకుందామండి. తినే సోడాకు బదులు మీరు ఈనో ప్యాకెట్ సగం ప్యాకెట్ వేసుకోవచ్చండి. మొత్తం వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటే చూడండి ఎంత చక్కగా ఉందో. దోశలు కూడా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. మెత్తగా స్పాంజీలాగా ఉంటాయి. చాలా బాగుంటాయండి. ఇప్పుడు పెనం పెట్టేసుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత ఇలా కొద్దిగా పిండిని వేసుకోవాలండి. వేసుకొని మూతనైతే పెట్టేసుకుందాము. చూడండి బబుల్స్ ఎలా వచ్చినాయో. మీరు ఆయిల్ లేకుండా అయినా కూడా ఇలాగే తినేసేయచ్చండి. నేనైతే కొద్దిగా ఆయిల్ వేసాను. వేసి ఒక పక్క గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరో పక్క కూడా ఇలా తిప్పి కాల్చుకుందామండి. చూడండి దోశ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇంకోటి కూడా అలాగే వేసి చూపిస్తానండి. అలాగే కొద్దిగా పిండి వేసుకొని మూతనైతే పెట్టేసుకుందాము. ఇలా బబుల్స్ వచ్చేంత వరకు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక ఇలా ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాము. మెత్తటి దోశలు అయితే రెడీ అయిపోయినాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా సరే అప్పటికప్పుడే చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త రెసిపీతో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో రెసిపీస్ కోసం కామెంట్ చేయండి ప్లీజ్.